ప్రైవేట్ ఫైల్ ఫస్ట్ స్టోరీ. రాష్ట్రంలోని కాపులకు అండగా ఉంటామన్నారు వైసీపీ కాపు నేతలు. కోనసీమ జిల్లా వెంకటాయపాలెంలో సమావేశమైన నేతలు పలు తీర్మానాలు చేశారు. కాపు కార్పొరేషన్ కు 9,000 కోట్ల రూపాయలు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సాయికృష్ణ ఘటనపై సిబిఐ విచారణ జరపాలన్నారు. దాడులకు గురైన కాపులకు భరోసా కల్పించేలా వైసీపీ ఆధ్వర్యంలో 3 టాస్క్ ఫోర్స్ టీంలు ఏర్పాటు చేస్తామన్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. వైసీపీ కాపు నేతలు రౌడీలు అనుకుంటున్నారా అని ఫైర్ అయ్యారు. రౌడీ అనే పదం పవన్ కళ్యాణ్ కే వర్తిస్తుందన్నారు. అధికారంలో ఉన్న వాళ్ళు జాగ్రత్తగా మాట్లాడాలని సూచించారు. ఈ రాజ్యాంగాన్ని పరిరక్షిస్తూ ఈ రాష్ట్రంలో మొదలు చేసి ఈ ముందు తిరిగి చేస్తున్నవారు రౌడీ అనే పదానికి ఆయన వర్తిస్తూ ఆలోచన చేసుకుని చెప్పండి. నోరు ఉంది కదా అని అధికారం ఉంది కదా అని మాట్లాడడం తగదు. అధికారంలో ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అయినా అసలు రాజ్యాంగ పదాలు ఉన్నాక అరువుడా మాట్లాడే వ్యక్తి చెప్పండి నాకు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సత్య అందుబాటులో ఉన్నారు. సత్య, ఈ వైసీపీ కాపు నేతల సమావేశంలో ఏం తేల్చారు, ఏం మాట్లాడారు, అసలు వాళ్ళ డిమాండ్లు ఏంటి, వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలకు సంబంధించి అటు పవన్ కళ్యాణ్ నుంచి ఏమైనా రెస్పాన్స్ వస్తుందా? అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిన్న కాకినాడ పర్యటన నేపథ్యంలో వైసీపీ రవిడీలు అంటూ సంబోధించడంతో పాటు కొన్ని వైసీపీకి సంబంధించి అధికారంలోకి వస్తే కనుక అందులో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల మీద తాట తీస్తామని మాట్లాడడం, ఈ వ్యాఖ్యలకు సంబంధించి ఈ తీర్మానాల్లో అంటే ఈరోజు జరిగినటువంటి రౌండ్ టేబుల్ సమావేశంలో కీలక నేతలు కాపు నేతలు పాల్గొన్నారు. వైసీపీకి సంబంధించినటువంటి ఒకటి నెక్స్ట్ అంటే ఈ సమావేశం తర్వాత వైజాగ్తో పాటు తిరుపతిలో కూడా ఇలాంటి సమావేశం కాపులతో ఏర్పాటు చేయాలి, కాపు ముఖ్య నేతలతో ఏర్పాటు చేసి కాపులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నించాలనేది మాత్రం ఒక నిబంధన తీసుకుంటే, మరి రెండో నిబంధన కాపు కార్పొరేషన్కి సంబంధించి రావాల్సినటువంటి నిధులు ఏదైతే సంవత్సరానికి 3,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి నిధులు ఏదైతే ఉన్నాయో ఖచ్చితంగా విడుదల చేయాలని ఒక డిమాండ్ తీసుకున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు సరికాదు, ఆయన వైసీపీ నేతలను రౌడీ మూకలు అనడము, ఈ రకంగా మాట్లాడడం అనేది ఆయనకే వదిలేస్తున్నాం అనేది బొత్స సత్యనారాయణ. పెర్ని నాని కూడా మాట్లాడిన పరిస్థితి. పవన్ కళ్యాణ్ ఏ సందర్భంలో ఎలా మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావట్లేదు అనేది పవన్ కళ్యాణ్. అంటే ఈరోజు సమావేశం మొత్తం కూడా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కాపు ముఖ్య నేతలకే అన్యాయం జరుగుతుంది, దీని మీద చర్చించాలి. అలాగే ఒక టాస్క్ ఫోర్స్ టీం అంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా 3 నుంచి 4 టాస్క్ ఫోర్స్ టీం వేసి ఎవరైతే కాపులకి ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అంటే పై స్థాయిలో ఉన్నటువంటి కాపులతో పాటు కింద స్థాయిలో అనగదక్కుతున్నటువంటి అణగారిన వర్గాలకు సంబంధించినటువంటి వేరే కులానికి కూడా ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో వాళ్ళందరికీ కూడా న్యాయం చేసే విధంగా కూడా ఈ టాస్క్ ఫోర్స్ టీం ఉంటుంది. అలాగే ఎక్కడైతే అన్యాయం జరిగిన తర్వాత ఈ టాస్క్ ఫోర్స్ టీం ఇచ్చినటువంటి ఎక్కడైతే జిల్లాలో మొత్తం తిరుగుతున్న రాష్ట్రంలో మొత్తం తిరుగుతుంది కాబట్టి తర్వాత ముఖ్య నాయకులు వెళ్ళి అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నించి ప్రభుత్వానికి ప్రశ్నించే విధంగా కూడా ముందుకెళ్తామని ఒక నిర్ణయం తీసుకున్నారు. అయితే రాష్ట్రంలో 2.5 సంవత్సరాల కాలంలో ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడంతో పాటు ముఖ్యంగా అంటే రాష్ట్ర వ్యాప్తంగా అత్యధికంగా ఉన్నటువంటి కాపులకు ముఖ్యంగా అన్యాయం జరుగుతుంది. ఈ అన్యాయాన్ని ప్రశ్నించి వైసీపీని మరోసారి అధికారంలోకి తీసుకొచ్చే విధంగా కృషి చేయాలంటూ కూడా ఒక తీర్మానం చేసుకున్నారు. ఈ సమావేశాలకు సంబంధించి అంటే ఎక్కడైతే రాష్ట్రంలో సంబంధించినటువంటి వైజాగ్లో కానివచ్చు, తిరుపతిలో కానివచ్చు, రెండవ సమావేశం ఎక్కడో 2 చోట్ల నిర్వహించిన తర్వాత ఒక కీలక నిర్ణయం తీసుకుంటాం. అలాగే రాష్ట్రంలో ప్రతి చోట కూడా ముఖ్యమైన ప్రాంతాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి కాపులను అనగదొక్కే విధంగా కూడా ఎవరైతే కొంతమంది ప్రయత్నిస్తున్నారో వాళ్ళకి బుద్ధి చెప్పే విధంగా కూడా చర్యలు తీసుకుంటాం అనేది మాత్రం ముఖ్య నేతలు బొత్స సత్యనారాయణతో పాటు పెర్ని నాని, అలాగే అంబటి రాంబాబు, కురసాల కన్నబాబుతో పాటు తోట తిరుమతులు ఎమ్మెల్సీ తోట తిరుమతుల ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి మొదటిగా సక్సెస్ అయింది కాబట్టి రెండవది అంటే ఇది జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేకుండా పార్టీని బలోపేతం చేసే విధంగా పార్టీలో ఉన్నటువంటి కాపు ముఖ్య నేతలంతా కూడా ఒక తాటి మీదకి వచ్చి కాపులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రభుత్వం తీసుకెళ్లే విధంగా అంటే ఎవరైతే కాపులను చంపేసి బూడి చేసినటువంటి ఇప్పుడు ఎవరైతే యువకుడు ఉన్నాడో యువకుడు కుటుంబానికి కూడా న్యాయం చేసే విధంగా కూడా ముందుకు వెళ్ళాలనేది ఒక నిర్ణయాన్ని తీర్మానం కూడా చేసుకున్నారు. ఓవరాల్గా రాష్ట్రంలో కాపు బిడ్డల మీద అన్యాయంగా ఒక మచ్చ తెచ్చే విధంగా కూడా చేసినటువంటి ప్రభుత్వం మీద ఖచ్చితంగా మనం డిమాండ్ ఉంటుంది, పోరాటం ఉంటుందని మాత్రం మొత్తం కాపు ముఖ్య నేతలు వైసీపీ నేతలతో కూడా నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి ఈ రోజు రౌండ్ టేబుల్ సమావేశంలో ఉంది. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్ సత్య. ఇక తెలంగాణలో లెటర్ వార్ పొలిటికల్ కాకరేపుతోంది. మొన్నటి వరకు సింగరేణిపై లేఖలతో పొలిటికల్ సిగపట్లు పట్టిన పార్టీలు ఆ తర్వాత మెట్రోపై లేఖాస్త్రాలు సంధించుకున్నాయి. సింగరేణిలో అవినీతి జరుగుతోందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాస్తే ఆ వెంటనే నిజానిజాలు తేల్చాలంటూ కిషన్ రెడ్డి సీఎం రేవంత్ కి లేఖ రాయడం హాట్ టాపిక్ గా మారింది. ఆ తర్వాత మెట్రో అంశంపై కేంద్ర సహకారం కోరుతూ కిషన్ రెడ్డికి రేవంత్ మరో లేఖ రాయడమూ రచ్చరేపింది. ఇక లేటెస్ట్ గా
సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు లేఖ రాయడమో చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ హామీల వైఫల్యంపై వినతి పత్రం ఇచ్చేందుకు రాహుల్ అపాయింట్మెంట్ ఇప్పించాలని లేఖలో పేర్కొన్నారు రామచంద్రరావు. గ్యారంటీల అమల్లో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. మహిళలు, రైతులు, నిరుద్యోగులకు ఇచ్చిన కీలక హామీల్లో ఒక్కటి కూడా నెరవేరలేదన్నారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలకు తీవ్ర నిరాశే మిగిలిందన్నారు. రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ప్రజలను కాంగ్రెస్ వంచినట్లే అన్న రామచంద్రరావు రాహుల్తో భేటీకి రేవంత్ కూడా రావచ్చు అంటూ తన లేఖలో పేర్కొన్నారు. ఇటు రామచంద్రరావుకు కౌంటర్ ఇచ్చారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. అభివృద్ధిపై బీజేపీ నేతలు చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. బీజేపీ 12 ఏళ్లలో చేసిన అభివృద్ధితో పాటు తాము 2.5 ఏళ్లలో చేసిన అభివృద్ధిపైన చర్చిద్దామన్నారు. నల్లధనం, ఉద్యోగాలపై రామచంద్రరావు మాట్లాడాలని డిమాండ్ చేశారు. రామచంద్రరావు మోదీ అపాయింట్మెంట్ ఇప్పిస్తే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలపై అడుగుతామన్నారు మహేష్ కుమార్ గౌడ్. రామచంద్రరావు గారు ముఖ్యమంత్రి గారికి లేఖ రాస్తూ రాహుల్ గాంధీ గారి సమయం ఇస్తే మేమొచ్చి మీరిచ్చిన వాగ్దానాల గురించి అడుగుతానని మాట చెప్పినారు. మిత్రులు రామచంద్రరావు గారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మేమొచ్చి తెలంగాణలో అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలే అయ్యింది. మీరు కేంద్రంలో అధికారంలోకి వచ్చి మోడీ గారు ప్రధానమంత్రి అయి 12.5 సంవత్సరాలు అయింది. ఈ 2.5 సంవత్సరాల తర్వాత మాట్లాడుకుందాం. కానీ 12.5 సంవత్సరాల ముందు ఆనాడు 2014 ఎన్నికలకు వచ్చే ముందు మీరిచ్చిన వాగ్దానాలు 2 కోట్ల ఉద్యోగాలు, బ్యాంకు ఖాతాల్లో 15 లక్షల జమ, పెట్రోల్ డీజిల్ ధరల తగ్గింపు, పేదవాడి జీవితాలు బాగు చేస్తాం, ఎన్నెన్నో మాటలు చెప్పి అధికారులకు వచ్చారు. అవేవి ఇప్పటివరకు నెరవేరలే. అందుకే రామచంద్రరావు గారు ప్రధానమంత్రి సమయం ఇప్పిస్తే మొదటగా తెలంగాణ నుంచి వచ్చి వీటి గురించి అడుగుదాం. ఈ పొలిటికల్ లెటర్ వార్ కి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి విద్యాసాగర్ అందిస్తారు. విద్యాసాగర్. కోల్వార్తో ఇష్యూతో మొదలైనటువంటి లెటర్ వారు ప్రస్తుతం మెట్రోకు సంబంధించినటువంటి పరిధిలో కేంద్ర రాష్ట్రాల మధ్య లెటర్ వారుగా మారింది. దీన్ని ఈరోజు బీజేపీ చీఫ్ రామచంద్రరావు రాసినటువంటి లెటర్తో ఒక పొలిటికల్ టర్న్ తీసుకుందని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో సీఎం రేవంత్ రెడ్డి ఇదే మెట్రో అంశానికి సంబంధించి 2 సార్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాశారు. ముఖ్యంగా ఏదైతే కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అపాయింట్మెంట్ ఇప్పిస్తే వచ్చి ఆధారాలతో సమర్పిస్తాము, మెట్రో ఫేజ్ 2కు అనుమతితో పాటు ఐఆర్ఎఫ్సి నుంచి రావాల్సిన రుణం ఎందుకు ఆగిపోయిందో వివరించాలన్న అంశాల మీద తాము చర్చించేందుకు సిద్ధంగా ఉన్నాం. కాబట్టి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన చొరవ తీసుకుని అపాయింట్మెంట్ ఇప్పిస్తే ఆయన కూడా మాతో రావచ్చు అంటూ నిన్న రాసినటువంటి సీఎం రేవంత్ రెడ్డి లేఖ కౌంటర్గా ఈరోజు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు ఒక కౌంటర్ లేఖ రాశారు. గతంలోనే వరుసగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కావచ్చు, కేంద్రాన్ని కావచ్చు సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ చేస్తూ కొంత పొలిటికల్గానే విమర్శలు చేస్తున్నారన్నటువంటి అంశం మీద బీజేపీ చీఫ్ రామచంద్రరావు మాట్లాడారు. ముఖ్యంగా ఇప్పటికీ 70కి పైగా సార్లు ఢిల్లీ వెళ్ళినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఎన్నోసార్లు ప్రధాని మోడీ సహా ఎంతోమంది కేంద్ర మంత్రులను కలిశారు. ఆ సమయంలో ఎప్పుడూ కూడా అపాయింట్మెంట్ ఇప్పించాలంటూ కిషన్ రెడ్డిని కానీ ఇతర నేతలు ఎవరిని కూడా అడగనటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎందుకు కిషన్ రెడ్డిని ప్రత్యేకంగా అనుమతి అడుగుతున్నారు? ఇక్కడ ఒక కుట్ర దాగి ఉంది. డెఫినెట్గా మెట్రో ఫేజ్ 2కి సంబంధించినటువంటి పత్రాల సమర్పణలో కావచ్చు, టెక్నికల్ డిఫెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని సరిచేయడంలో కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా ఉంది. కాబట్టి అక్కడ అనుమతి కావచ్చు, అదేవిధంగా ఐఆర్ఎఫ్సి నుంచి రావాల్సిన రుణం కావచ్చు ఆలస్యం అవుతున్నాయి. వీటిని కప్పిపుచ్చుకునేందుకు ఇక్కడ తెలంగాణ బీజేపీ నేతలను టార్గెట్ చేస్తూ కేంద్రాన్ని బదనాం చేయాలన్నట్టు ఒక కుట్రతోటే సీఎం రేవంత్ రెడ్డి లేఖలు రాస్తున్నారన్నది బీజేపీ చీఫ్ రామచంద్రరావు యొక్క ముఖ్యాంశం. ఇందులో భాగంగానే ఈరోజు పొలిటికల్గా మీరు కూడా మాకు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇప్పించండి, ఎందుకంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చి 6 గ్యారెంటీల అమలుతో పాటు ఎన్నో హామీలు ఇచ్చారు. ఇక్కడ ఏదైతే పెన్షన్లు కావచ్చు, ఇతరత్ర హామీలు అన్నిటి మీద కూడా మేము కూడా అక్కడికి వచ్చి రాహుల్ గాంధీని అడుగుతాము, కావాలంటే మీరు కూడా రాహుల్ గాంధీతో జరిగేటువంటి భేటీలో మీరు కూడా ఉండొచ్చు అంటూ ఒక ఆఫర్ ఇచ్చారు. దీని మీద కూడా ఇప్పటికే పీసీసీ చీఫ్ కౌంటర్ ఇచ్చిన నేపథ్యంలో మరోసారి బీజేపీ చీఫ్ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. విద్యాసాగర్.
కమింగ్ టు థర్డ్ న్యూస్, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణపై నెక్స్ట్ లెవెల్ రాజకీయం నడిచింది. మీనాక్షిపై సీఎం రేవంత్ పగ పెంచుకొని కేసు పెట్టించారని విపక్షాలు ఆరోపించాయి. సొంత పార్టీ వ్యక్తులే ఇలా చేయడం దారుణమని విమర్శలు గుప్పించడము రాజకీయంగా రచ్చలేపింది. అయితే తన నామినేషన్ తిరస్కరణపై స్పందించిన మీనాక్షి నటరాజన్ తనపై ఎలాంటి కుట్ర జరగలేదంటున్నారు. బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారామె. రాజ్యసభ నామినేషన్ తిరస్కరణపై న్యాయ పోరాటం కొనసాగుతుందన్నారు. తన అభ్యర్థిత్వానికి అడ్డుకునేందుకే బీజేపీ కుట్ర చేసిందని ఆరోపించారు. రిటర్నింగ్ ఆఫీసర్, ఎన్నికల అధికారులు కుమ్మక్కయ్యారని విమర్శించారు. తనపై క్రిమినల్ కేసెస్ లేవని, కేవలం ఒక లీగల్ నోటీస్ మాత్రమే ఉందని, అది కూడా ఆర్ఓకి ముందే చెప్పానన్నారు. తెలంగాణలో తన కోసం ఎవరూ రాజీనామా చేయటం లేదని, రాజీనామా చేయించి పదవి తీసుకునే అవసరం తనకు లేదంటూ చెప్తున్నారు మీనాక్షి. जिम्मेदारी से कहूंगी, दोनों रिटर्निंग ऑफिसर्स कॉम्प्रोमाइज्ड हैं, इलेक्शन कमीशन ऑफ इंडिया कॉम्प्रोमाइज्ड है. मेरे केस में जब उन्होंने एक लीगल नोटिस, जो कि क्रिमिनल केस नहीं है, अब लीगल नोटिस और प्री कॉग्निसेंस स्टेज के किसी भी नोटिस के लिए फॉर्म 26 में, जो कि इलेक्शन के एफिडेविट के तौर पे भरना पड़ता है, कोई कॉलम ही नहीं है. तो लीगल नोटिस के लिए कोई कॉलम होता तो हम लिखते हैं, उसमें न लिखने जैसी कोई बात ही नहीं थी. अब हम सिर्फ वोट चोरी, राहुल जी ने पहले कहा, फिर सीट चोरी यानी मेरे सीट की चोरी की. क्रॉस वोटिंग से हरियाणा में उन्होंने एक सीट चुराने की कोशिश की, झारखंड में उन्होंने एक सीट चुरा लिया पैसों से, खरीद फरोख्त और डर से. लेकिन अब पार्टी चोरी की तरफ बढ़ गए हैं. इसके बारे में क्योंकि बहुत बात हुई है, बहुत तरह के कॉन्स्पिरेसी थ्योरी बहुत स्मार्टली भारतीय जनता पार्टी ने प्लांट की है. आई डोंट बाय एनी ऑफ दीज थियरीज. सब फेक बात है, ये ध्यान भटकाने की बात है. मेरी पॉलिटिक्स मध्य प्रदेश की है, मेरा पूरा हक है कि मैं मध्य प्रदेश को रिप्रेजेंट करूं और मैं इलेक्शन पिटीशन में जाके वो करूं. तेलंगाना में किसी को रिजाइन करवाना या कहीं से किसी को रिजाइन करवा के उनके हक को लेना, ये हमारा कोई मॉडल नहीं. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా బ్యూరో చీఫ్ విజయ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. విజయ్, వీళ్ళ వల్లే అని వాళ్ళు, వాళ్ళ వల్ల అని వీళ్ళు. అండ్ అంతేకాకుండా సీఎం స్థాయి వ్యక్తిపై కూడా కొన్ని రకాల కమెంట్స్ గట్టిగా వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి విపక్షాలు చేస్తున్నటువంటి కమెంట్స్ కి అధికార పార్టీ నుంచి, కాంగ్రెస్ నేతల నుంచి ఎలాంటి కౌంటర్స్ వచ్చే అవకాశం ఉంది? దాదాపు మీనాక్షి నటరాజన్ నామినేషన్ రిజెక్ట్ అయిన తర్వాత మొదటిసారి ఆమె తెలంగాణకు వచ్చారు. ఈరోజు గాంధీ భవన్లో ఎస్ఐఆర్ పైన జరిగినటువంటి మీటింగ్ అటెండ్ అవ్వడానికి వచ్చారు. అదే వచ్చిన సమయంలోనే ఆమె చాలా స్పష్టంగా చెప్పారు, తన పైన కాన్స్పిరసీ జరిగింది, అది కాంగ్రెస్ పార్టీలో జరగలేదు, అది బీజేపీ ఎలక్షన్ కమిషన్ మధ్య జరిగినటువంటి ఒక కుట్రలో తన నామినేషన్ రిజెక్ట్ అయిందనేది ఆమె ఈరోజు మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. చాలా స్పష్టంగా అసలు మధ్యప్రదేశ్లో జరిగినటువంటి విషయాన్ని ఆమె చాలా స్పష్టంగా వివరించారు. చాలా క్వశ్చన్స్ ఆమె ఫేస్ చేశారు. ఈరోజు ఇక్కడ తెలంగాణలో సొంత పార్టీలో కుట్ర జరిగింది, ఇక్కడి నుంచి ఒక టిప్ వెళ్ళిందంటూ అటు మధ్యప్రదేశ్ బీజేపీ నేతలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలు కావచ్చు పెద్ద ఎత్తున విమర్శలు చేసినప్పటికీ కూడా మీనాక్షి నటరాజన్ చాలా స్పష్టంగా చెప్పారు, తన పైన తన సీటు కోసం ఎవరూ కాంగ్రెస్ పార్టీలో కుట్ర చేయాల్సిన అవసరం లేదు. తన కోసం మధ్యప్రదేశ్ ఎమ్మెల్యేలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి పీసీసీ కావచ్చు, ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి అందరూ కూడా తన సీటు గెలవడం కోసం అందరూ కష్టపడ్డారు. మధ్యప్రదేశ్కి సంబంధించినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేల మద్దతు మాకున్నప్పటికీ కూడా మూడో సీటు కోసం ముందుగానే బీజేపీతో పాటుగా ఎన్నికల కమిషన్ ఒక కాన్స్పిరసీ తయారు చేసి తన పైన లేని కేసులు ఉన్నట్టుగా క్రియేట్ చేసి ఆర్ఓతో తన నామినేషన్ రిజెక్ట్ చేయించారన్నది మీనాక్షి చెప్పారు. ఎందుకంటే తెలంగాణలో పెద్ద ఎత్తున విమర్శలు జరిగాయి. మీనాక్షి నటరాజన్ నామినేషన్ రిజెక్టెడ్కి ఇక్కడి నుంచే తెలంగాణ కాంగ్రెస్ నుంచే టిప్ వెళ్ళింది, మధ్యప్రదేశ్ బీజేపీ నేతలకు వెళ్ళిందంటూ అటు బీఆర్ఎస్తో పాటుగా అనేక పొలిటికల్ పార్టీలు, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కావచ్చు, మధ్యప్రదేశ్ మంత్రులు కూడా స్వయంగా కామెంట్ చేశారు. దీన్ని మీనాక్షి నటరాజన్ ఖండించారు. తెలంగాణకు సంబంధించి ఎవరు కూడా తనపైన కుట్ర చేయలేదు, అవసరం కూడా ఎవరికి లేదు, మా పార్టీకి సంబంధించి అంతా కూడా తాను రాజ్యసభకు వెళ్ళాలని అందరూ కోరుకున్నారు. కానీ బీజేపీ ఎలక్షన్ కమిషన్ అక్కడ ఆర్ఓ చేసినటువంటి కుట్రలో భాగంగానే తనకు సంబంధించినటువంటి ఇష్యూలో నామినేషన్ రిజెక్ట్ అయిందని చాలా స్పష్టంగా చెప్పారు. దాంతోపాటుగా తెలంగాణలో నుంచి ఉన్నటువంటి రాజ్యసభ ఎంపీల నుంచి ఒక ఎంపీని రాజీనామా చేసి అది మీనాక్షి నటరాజన్కి ఇవ్వబోతున్న వార్తలను కూడా ఆమె ఖండించారు. అట్లాంటి ఉద్దేశం లేదు, తెలంగాణలో ఏ రాజ్యసభ ఎంపీ అభ్యర్థులు తనకు అవసరం లేదు, తాను మధ్యప్రదేశ్కి సంబంధించిన వ్యక్తిని అక్కడే రాజకీయాలు చేస్తాను తప్ప తెలంగాణకు సంబంధించినటువంటి ఏ ఎంపీకి సంబంధించినటువంటి సీటు తాను తీసుకోవాలని అనుకోవడం లేదు. ఈ కేసుని మొత్తం కూడా న్యాయపరంగా ఎదుర్కోవడం కోసం మధ్యప్రదేశ్ హైకోర్టులో తాను కేసు వేయబోతున్నాను, ఈ కేసుని ఖచ్చితంగా గెలుస్తానని చెప్తున్నారు. కానీ సొంత పార్టీలో జరిగినటువంటి కుట్ర అంటూ ఏదైతే విమర్శలు చేశారో అది పూర్తి స్థాయిలో తప్పు. తనపైన ఎటువంటి కుట్ర జరగలేదు, తనతో పార్టీకి సంబంధించిన అందరికీ కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. తన గెలుపు కోసం పీసీసీ చీఫ్ సైతం 3 రోజుల పాటు మధ్యప్రదేశ్కి వచ్చారనే విషయాన్ని మెన్షన్ చేశారు.
చాలా కాలంగా నడుస్తున్నటువంటి వివాదాన్ని మీనాక్షి నటరాజన్ అయితే గాంధీ భవన్ వేదికగా ఫుల్ స్టాప్ పెట్టారు. తనపైన ఎలాంటి కుట్ర జరగలేదు, కుట్రకు ఛాన్స్ కూడా లేదు. తాను ఎంపీ సంబంధించి అందరూ కూడా తనకు సాయం చేశారు. మధ్యప్రదేశ్ నుంచి తాను గెలవాల్సింది. ఈ కుట్రను మొత్తం కూడా దేశవ్యాప్తంగా ఎక్స్పోజ్ చేస్తాం కాబట్టి ఖచ్చితంగా న్యాయపరంగా ఎదుర్కొంటాం. ఎలాంటి కోవర్ట్ ఆపరేషన్ జరగలేదనేది మీనాక్షి నటరాజన్ వ్యాఖ్యల ద్వారా అయితే తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ విజయ్. ఇక సాయి కృష్ణ మిస్సింగ్ కేసు ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ మిస్టరీని ఛేదించడానికి పోలీసులు దర్యాప్తును సూపర్ స్పీడప్ చేశారు. అసలు మే 9న ఏం జరిగింది, సాయి కృష్ణను ఎవరు తీసుకెళ్లిపోయారు, ఎక్కడికి తీసుకెళ్లారు, అసలు వచ్చిందెవరు అనే కోణంలో విచారణ స్పీడప్ చేశారు. అటు కృష్ణలంక పిఎస్ లో, ఇటు స్వర్గపురి శ్మశాన వాటికలో ఆధారాల వేటలో పడ్డాయి పోలీస్ బృందాలు. ఈ హై డ్రామా ఇలా కొనసాగుతూ ఉండగానే ఏపీ గవర్నమెంట్ సీన్ లోకి ఎంటర్ అయి సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో ఉన్న లింకులన్నీ డీకోడ్ చేసేందుకు సిట్ ని ఏర్పాటు చేస్తూ జీవో జారీ చేసింది. ఐజీ రవిప్రకాష్ ఈ సిట్ చీఫ్ గా అపాయింట్మెంట్ ఇచ్చింది. మరోవైపు ఈ కేసులో ప్రైమ్ సస్పెక్ట్ గా ఉన్న సిఐ నాగరాజు అరెస్ట్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఈ రోజే ఆయన్ని అదుపులోకి తీసుకునే అవకాశం ఉందన్న లీకులతో నాగరాజు హౌస్ దగ్గర పొలిటికల్ హీట్ మరింతగా పెరిగిపోయింది. ఆయనకు మద్దతుగా సపోర్టర్స్ నినాదాలు చేశారు. ఈ క్రమంలో నాగరాజు సెల్ఫ్ సరెండర్ అవుతారా లేక పోలీసులు స్కెచ్ వేసి అరెస్ట్ చేస్తారా అనే అంశంపై సస్పెన్స్ కొనసాగుతోంది. మా ప్రతినిధి వసంత్ సిద్ధంగా ఉన్నారు. వసంత్, సిట్ విచారణ ప్రారంభించిందా? ప్రస్తుతం సిఐ నాగరాజు ఎక్కడున్నారు? సో ప్రస్తుతం సాయి కృష్ణ మిస్సింగ్ వ్యవహారం పైన మొత్తం రాజకీయ నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వాస్తవానికి సాయి కృష్ణ మిస్సింగ్ వివాదం రాజకీయ ప్రకంపనలు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సృష్టిస్తోంది. ఒకవైపు సాయి కృష్ణ తల్లి చేసినటువంటి ఆరోపణల నేపథ్యంలో ఇప్పటికే ఇటు సీఎం చంద్రబాబు స్వయంగా సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మితో మాట్లాడారు. న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు, దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఇప్పటికే నాగరాజు పైన సస్పెన్షన్ వేటు వేశారు, కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. కానీ ఇప్పటివరకు సాయి కృష్ణ మిస్సింగ్ వ్యవహారానికి సంబంధించినటువంటి అంశంలో ఎటువంటి పురోగతి కనిపించడం లేదు అన్నది పోలీసుల వైపు నుంచి వినిపిస్తున్నటువంటి వాదన. ఈ నేపథ్యంలో ఒకవైపు ఇప్పటికే రాజమండ్రి ఎస్పీగా ఉన్నటువంటి నరసింహ కిషోర్ను స్పెషల్ ఎంక్వైరీ కోసం నియమించారు. అలాగే ఏసీపీ దైవప్రసాద్, దిశ పిఎస్గా ఉన్నటువంటి ఏసీపీ దైవప్రసాద్ ఐఓగా కేసు నమోదు చేసి ఇప్పటికీ కేసు విచారణ సాగుతుంది. ఎన్టీఆర్ జిల్లా కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి 5 స్టేషన్ల పరిధిలో ఉన్నటువంటి సీఏల ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క టాస్క్ ఇచ్చి మరీ ఈ కేసు విచారణను చేస్తూ ఉన్నారు. ఇక ఇదంతా ఒకవైపు అయితే, సో రెండో వైపు మనం చూస్తే ఈ కేసుకి సంబంధించి సాయి కృష్ణ మిస్సింగ్ వ్యవహారం ఏంటో తేల్చాలంటూ కూడా ప్రభుత్వం భావిస్తోంది. ఒకవైపు రాజకీయ వివాదం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో సిట్ను నియమించింది ఏపీ ప్రభుత్వం. ఈ మేరకు ఉత్తర్వులు కూడా ఈరోజు ఉదయం జారీ అయ్యాయి. ఐజీ రవిప్రకాష్ నేతృత్వంలో 4 ఐపీఎస్ అధికారుల పర్యవేక్షణలో సిట్ ఏర్పాటైంది. అయితే అత్యంత కీలకం కాబోతుంది సిట్కి సంబంధించినటువంటి విచారణ కూడా. వాస్తవానికి ఈ నెల 29వ లోపు సాయి కృష్ణ మిస్సింగ్ వ్యవహారానికి సంబంధించినటువంటి అంశంలో పూర్తి వివరాలను కోర్టుకు సమర్పించాలి, లేదా అతనిపైన కేసు నమోదు చేసి కేసు పురోగతి సంబంధించిన అంశాలను హైకోర్టుకు వివరించాలని చెప్పింది. మరోవైపు ఒకవైపు ఎన్హెచ్ఆర్సీకి వరుసగా కంప్లైంట్లు దాఖలవుతూ ఉన్నాయి. ఎన్హెచ్ఆర్సీ అంటే లాకప్ డెత్ జరిగిందన్న ఆరోపణలు ఒకవైపు, మిస్సింగ్ వ్యవహారానికి సంబంధించి ఒకవైపు, శవాన్ని మాయం చేశారని విమర్శలు ఇంకోవైపు. వీటన్నిటి దృష్ట్యా ఏం జరిగిందనే దానికి సంబంధించి ఎన్హెచ్ఆర్సీ కూడా వరుసగా కంప్లైంట్లు అవుతున్నాయి. ఇప్పటివరకు నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్లో కూడా ఇటువంటి కేసు అనేది ఒకటి రిజిస్టర్ కాలేదు అనేది ఇటు న్యాయవాదులు కానీ ఇటు ప్రజా సంఘాల నేతలు కానీ చెప్తుంది. సో ఈ నేపథ్యంలో ఇటు సిఐ నాగరాజుకు మద్దతుగా ఈ రోజంతా కూడా నాటకీయ పరిణామాలు చోటు చేసుకుని ఆయన నివాసం, ఆయన స్నేహితుడి నివాసంలో ఆయన ఉన్నాడు సింగనగర్లో. ప్రస్తుతం ఆయన నివాసం అంతకు భారీగా ఆయనకు సంబంధించినటువంటి అభిమానులు కావచ్చు, ఫాలోవర్సు, గతంలో ఆయన ద్వారా లబ్ధి పొందినటువంటి, ఆయన ద్వారా న్యాయం పొందినటువంటి ఎవరైతే కొంతమంది బాధితులుగా ఉన్నటువంటి వారి నుంచి వారు ఎవరైతే రిలీఫ్ పొందారో వాళ్ళందరూ కూడా ఈరోజు ఉదయం వచ్చి నాగరాజును అరెస్ట్ చేయవద్దు, అతని మీద కేసు నమోదు చేయొద్దు, సస్పెన్షన్ ఎత్తివేయాలి, అతను కేసు నుంచి తప్పించాలంటూ కూడా డిమాండ్ చేస్తూ చాలా పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సో ఈ మొత్తం నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నటువంటి సందర్భంలో ఒకవైపు ప్యారలల్గా ఎంక్వైరీ నడుస్తూ ఉంది. సిట్ను నియమించారు. ఈ సిట్ రేపు ఏం తేల్చబోతోంది, రేపు సిట్ అధికారులు కూడా నాగరాజును విచారించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఐఓ ప్రసాద్ కూడా ఇక్కడికి వస్తారని కూడా మనకు సమాచారం అవుతోంది. ఇప్పటివరకు నాగరాజును అధికారికంగా విచారణ అయితే జరపలేదు. ఒకవేళ నాగరాజు మాత్రం సరెండర్ అవుతాడా లేదా పోలీసులు అరెస్ట్ చేస్తారనేది మాత్రం తెలియదు. మొత్తం ఒక నాటకీయ పరిణామాలు అయితే కొనసాగుతోంది. ఈ నెల 26వ తేదీన కూడా ఏపీ హైకోర్టులో ఎన్హెచ్ఆర్సీకి సంబంధించిన బార్ అసోసియేషన్లో కూడా ఎన్హెచ్ఆర్సీ సభ్యులు విచారణ జరపబోతున్నారు. ఢిల్లీ నుంచి కూడా ఒక బృందం వస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఈ మొత్తం పరిణామాల దృష్ట్యా నివేదించేందుకు సిద్ధమవుతున్నటువంటి ఈ తరుణంలో అసలు సిట్ ఏ రకంగా విచారించబోతోంది, ఇప్పటికే ఒక ఎంక్వైరీ నడుస్తున్నటువంటి ఈ తరుణంలో ప్యారలల్ ఎంక్వైరీకి ప్యారలర్గా ఎంక్వైరీ జరుగుతుందా లేదా
సిట్ ప్రత్యేకంగా మళ్ళీ విచారణ మొదటి నుంచి స్టార్ట్ చేసిన మాత్రం తెలియవలసి ఉంది. ఇప్పటికే విజయవాడలో ఉన్నటువంటి కృష్ణలంకలో స్వర్గపురికి వెళ్ళి నిన్న కొన్ని ఆధారాలు సేకరించే ప్రయత్నం చేశారు. బస్టాండ్కి వెళ్ళి సీసీ ఫుటేజ్లు పరిశీలించారు. అలాగే ఈ కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి టాస్క్ ఫోర్స్, అలాగే కృష్ణలంక ల్యాండ్ ఆర్డర్ పోలీసులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి వివరాలను కూడా తీసుకున్నారు. సో వారందరూ స్టేట్మెంట్స్ రికార్డ్ చేసిన తర్వాత ఈ కేసులో విచారణ ముందుకు వెళ్తున్నారు. అయితే ఈరోజు అరెస్ట్ చేస్తారా, లేదా ఆయన సరెండర్ అవుతారా, లేదా ఐఓ విచారించిన తర్వాత అదుపులోకి తీసుకుంటారని మాత్రం వేచి చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ వసంత్. ఇక ఫైవ్ ఫైనల్ స్టోరీ చూద్దాం. దేశవ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకమైన నీట్ యూజీ రీ ఎగ్జామ్ ముగిసింది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైంది ఎగ్జామ్. దీనికోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ముందెన్నడూ లేని విధంగా భారీ భద్రత ఏర్పాటు చేసింది. ఎందుకంటే మే 3న జరిగిన అసలు పరీక్షలో ప్రశ్నాపత్రం లీక్ అయిందన్న తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. కాబట్టి ఈసారి ఎలాంటి లోపాలు లేకుండా కట్టుదిట్టమైన రక్షణ వలయాన్ని ఏర్పాటు చేశారు. అత్యంత రహస్యంగా కట్టుదిట్టమైన రక్షణ వలయంలో ప్రశ్నపత్రాలని స్థానిక పోలీసులు, సిఆర్పీఎఫ్ బలగాల పహారా మధ్య పరీక్షా కేంద్రాలకు సురక్షితంగా తరలించారు. పరీక్షను అత్యంత పారదర్శకంగా ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ భారీ భద్రత ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా 5,440 పరీక్షా కేంద్రాల్లోని 95,000 కంటే ఎక్కువ గదుల్లో 1.38 లక్షలకు పైగా సీసీటీవీ కెమెరాల్ని అమర్చి నిఘా పెట్టింది. వీటిని జాతీయ, రాష్ట్ర స్థాయిలో కంట్రోల్ రూమ్ల ద్వారా ప్రత్యేకంగా పర్యవేక్షించారు. మాల్ ప్రాక్టీస్కి అడ్డుకట్ట వేసేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత విశ్లేషణ, పరీక్షా కేంద్రాల్లో 51,000 కంటే ఎక్కువ జామర్లు, బయోమెట్రిక్ తనిఖీలు, ఫేస్ అథెంటికేషన్ ప్రక్రియలు అమలు చేశారు. హై సెన్సిటివిటీ మెటల్ డిటెక్టర్ల ద్వారా అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాతే లోపలికి అనుమతినిచ్చారు. ఇక నీట్ ఎగ్జామ్ సందర్భంగా మరొకసారి చాలా మంది విద్యార్థులకు నిరాశ ఎదురైంది. ఆలస్యంగా వచ్చిన వారిని అధికారులు ఎప్పటిలాగే లోపలికి అనుమతించలేదు. 1:30కి గేట్లకు తాళాలేశారు. హైదరాబాద్ నిజాం కాలేజీ పరీక్షా కేంద్రానికి 7 నిమిషాలు ఆలస్యంగా వచ్చిన 2 విద్యార్థుల్ని అనుమతి ఇవ్వలేదు. అటు బాపట్ల జిల్లా చీరాలలో కూడా సమయం మించిపోవడంతో పరీక్షా హాల్లోకి ఎంట్రీ లేకుండానే వెనుతిరిగారు పలువురు అభ్యర్థులు. ఎగ్జామ్ ప్రారంభానికి ముందు అహ్మదాబాద్లోని ఒక పరీక్షా కేంద్రం దగ్గర కాసేపు హంగామా నడిచింది. నీట్ ఎగ్జామ్ విషయంలో ముస్లింలకు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారంటూ కొందరు నినాదాలు చేశారు. తమ బిడ్డలు ఎగ్జామ్ సెంటర్కి వెళ్తుంటే చైన్లు తీసేసి ముస్లిం స్టూడెంట్స్కి మాత్రం హిజాబ్ని అనుమతిస్తున్నారు అంటూ విమర్శించారు. మా కరెస్పాండెంట్ శ్రవణ్తో మాట్లాడదాం. శ్రవణ్, ఏ సెంటర్ దగ్గర ఉన్నారు? సో ఎలా ముగిసింది ఎగ్జామ్? ఇప్పుడు అంతా ఓకేనా? అంటే మీరున్న సెంటర్ దగ్గర కావచ్చు, హైదరాబాద్ నగర వ్యాప్తంగా కావచ్చు, ఎక్కడైనా ఏమైనా ఘటనలు చోటు చేసుకున్నాయా? నీట్ ఎగ్జామ్ మే 3వ తారీఖున జరిగింది. అప్పుడు పేపర్ లీక్ కావడంతో నీట్ రీ ఎగ్జామ్కి సంబంధించిన పగడ్బందీ ఏర్పాట్లు చేయాలి. ఎందుకంటే పేపర్ లీక్ అయినటువంటి వ్యవహారంలో ఎన్జిఓతో పాటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పార్టీలు, విద్యార్థులు, ఎన్జిఓలు అందరూ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని పాయింట్అవుట్ చేస్తూ ప్రశ్నించడం జరిగింది. నీట్ పేపర్ని సరిగ్గా ఎందుకు నిర్వహించారు, లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ఎట్లా ఆడుకుంటారు అని చాలామంది విద్యార్థులు కావచ్చు, రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ప్రశ్నించడంతో ఈసారి నిర్వహించేటువంటి నీట్ ఎగ్జామ్కి పగడ్బందీ ఏర్పాట్లు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డిసైడ్ అయ్యాయి. ఎయిర్ ఫోర్స్లో ఎప్పుడూ లేని విధంగా ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి హెలికాప్టర్లో పేపర్లు ఆయా రాష్ట్రాలకు చేరుకున్నాయి. సిఆర్పిఎఫ్తో పాటు స్టేట్కి సంబంధించినటువంటి పోలీసుల ఆధ్వర్యంలో క్వశ్చన్ పేపర్లు పూర్తి స్థాయిలో సెంటర్లకు చేరుకున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 2,95,000కు పైగా విద్యార్థులందరూ కూడా ఈ ఎగ్జామ్కి హాజరయ్యారు. ఏపీకి సంబంధించి దాదాపుగా 66,000 పైగా విద్యార్థులందరూ కూడా ఈ ఎగ్జామ్కి హాజరయ్యారు. సో విద్యార్థులందరికీ భరోసా ఇచ్చే విధంగా ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే ముందే దేశ ప్రధాని దాంతోపాటు విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రాహుల్ గాంధీతో పాటు ఇతర రాజకీయ నాయకులందరూ కూడా విద్యార్థులకు ఆల్ ద బెస్ట్ చెప్పారు. ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎగ్జామ్ రాయండి, గతంలో జరిగినటువంటి ఇబ్బందులు ఏవి కూడా దృష్టిలో పెట్టుకోవద్దనేటువంటి అంశాలు చెప్పారంటే ఎంత ప్రతిష్టాత్మకంగా దేశంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ కానీ, లేదా విద్యార్థులు కానీ, రాజకీయ పార్టీలు కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, ఎన్టీఏ కానీ వీరందరూ తీసుకున్నారనేది అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం నేను నిజాం కాలేజ్ దగ్గర ఉన్నా. నిజాం కాలేజ్ దగ్గర కూడా వేలాది సంఖ్యలో విద్యార్థులందరూ కూడా వచ్చి ఎగ్జామ్ రాస్తున్నారు. వాళ్ళందరికీ కూడా భరోసా ఇచ్చే విధంగా బయోమెట్రిక్ తీసుకున్నారు. వాళ్ళందరి దగ్గర ప్రభుత్వం జారీ చేసినటువంటి ఐడెంటిటీ కార్డు చూసిన తర్వాత నిజంగానే ఇదే స్టూడెంట్ వాళ్ళ హాల్ టికెట్ తీసుకొని వస్తున్నారు అని పూర్తి స్థాయిలో నమ్మకం కుదిరిన తర్వాతనే అధికారులను వాళ్ళకి ఎగ్జామ్ రాసేందుకు లోపలికి అనుమతించారు. ప్రస్తుతం అయితే ఇప్పటి వరకు ఎట్లాంటి ఇబ్బందికర పరిస్థితులు అయితే రిపోర్ట్ కాలేదు. కానీ ఎగ్జామ్ తర్వాత, అంటే లాస్ట్ టైం కూడా మనం చూసాం, ఎగ్జామ్ పేపర్ లీక్ అయిన వ్యవహారం కూడా ఎగ్జామ్ పూర్తయిన తర్వాత
తెర మీదకి వచ్చింది. సో ఇప్పుడు కూడా ప్రస్తుతానికైతే ఎట్లాంటి ఇబ్బందికర పరిస్థితులు ఏమీ ఉత్పన్నం కాలేదు అనేది అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఎంత మేర పర్సంటేజ్కి సంబంధించిన విద్యార్థుల అటెండెన్స్ ఉందనేది మనకి ఇవాళ సాయంత్రం వరకు క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో 2 రాష్ట్రాలకు సంబంధించి దాదాపుగా 4 లక్షల మంది విద్యార్థులు నీట్ ఎగ్జామ్కి హాజరయ్యారు. ప్రశాంతమైన వాతావరణంలోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన బలగాల ఆధ్వర్యంలో పోలీసులు పకడ్బందీ ఏర్పాటు చేస్తారు. కాబట్టి విద్యార్థులు ఇప్పటివరకు అయితే ప్రశాంతంగానే ఎగ్జామ్కి అటెండ్ అయ్యారు. మరి కాసేపట్లో ఎగ్జామ్ ముగియబోతుంది. రైట్ శ్రవణ్, ఇది వాటి 5 at 5.